నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. హరిహర వీరమల్లుపై మరో వివాదానికి వైసీపీ తెరతీసింది. దీని వెనకాల వైసీపీ ఉన్నట్టు టీడీపీ జనసేన ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే హెరిటేజ్ని ఈ కాంట్రవర్సీలోకి డ్రాగ్ చేసి హరిహర వీరమల్లు ప్రమోట్ చేయాలంటే టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేయాలంటే టీడీపీ నుంచి ఒక ప్రపోజల్ వచ్చింది. ఓకే, జనసేన హెరిటేజ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయాలనే పద్ధతిలో దానికి సంబంధించి సోషల్ మీడియాలో వాళ్ళిద్దరికీ జరుగుతున్నట్టుగా కనిపిస్తున్న వారు వెనుక వైసీపీ కుట్ర ఉందనేది ప్రధానమైన అభియోగం. దీని మీద ఆల్రెడీ ఒకవైపు అంటే పైరసీ మీద కిరణ్ రాయల్ తిరుపతిలో ఫిర్యాదు చేయడం, మరోవైపు నిర్మాత ఏం రత్నం అంబటి రాంబాబుని చెడుగుడాడుకోవటం, ఇవన్నీ కూడా ఈ 2 రోజుల్లో జరిగాయి. అసలు ఏంటి వివాదం, ఏంటి, ఎందుకు ఇంత పెద్దగా దీన్ని వైసీపీ మలచాలని చూస్తుంది? దీనికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం నుంచి విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు, అలాగే నమస్తే అండి బాబు పాలూరు గారు, జనసేన అధికార ప్రతినిధి బాబు గారు నమస్తే. మస్తానరావు గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మరి కాసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ మనం ఒకసారి ఏం రత్నం గారు ఏం మాట్లాడారో చూసి వెళ్దాం. బాబు పాలూరు గారి దగ్గరికి. ఏం రత్నం గారు ఏం మాట్లాడారో చూసి. ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు, బాగాలేదు రారు, కానీ జర్నీ అనేది కంపల్సరీ, మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ. సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది. ఒక సెల్ ఫోన్లో ప్రపంచానంతా చూస్తున్నాం. ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లు వేరే లెవెల్లో ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీయకపోతే పావులార్దన పెట్టి ఎక్కడికి ఉంటే సినిమా ఎట్లా తీయగలం? సినిమా ఎలా వస్తుంది? ఇష్టమైన వాళ్ళు వస్తారు, ఇష్టమైన వాళ్ళు రారు బలవంతంగా. సో కావాలని గిట్టని వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు, దోచుకుని అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది. ఆయన వచ్చి రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు, నా పర్సనల్గా అనకూడదు, కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను. సినిమా తీయమనండి, అప్పుడు తెలుస్తుంది. నాతో వచ్చి సినిమా తీయమని నాతోటి పని చేయమనండి, అప్పుడు తెలుస్తుంది. ఇష్టం వచ్చిన వాళ్ళు వస్తారు. రైట్. బాబు గారు చూశారు కదా, ఆయన అంటే ఏం రత్నం గారు చాలా రిస్ట్రైన్ చేసుకున్నారు. ఇన్నాళ్ళు మాట్లాడకుండా ఉన్నారు, ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది. అది కూడా ఆయన అన్నారు కాబట్టి అంటున్నాను, కానీ ఇట్స్ నాట్ మై హిజ్ ఇంటెన్షన్ అని కూడా క్లారిఫై చేశారు. రెండోది, అసలు ఇదంతా ఏంటి? ఇప్పుడు ఎవరో గాయత్రి పేరుతోటి ఒక ఆవిడ ట్వీట్ చేశారు, అలయన్స్లో ఉన్న లీడర్స్ అండ్ క్యాడర్ మొత్తం హెరిటేజ్ ప్రోడక్ట్స్ వాడాలి అని మీరు కూడా ఒక జీవో పాస్ చేయండి సార్ అని ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఇప్పుడు అది కూడా చూడొచ్చు మనం. ఏంటి సార్ అసలు అంటే ఒక సినిమా, ఒక అద్భుతమైన సినిమా వచ్చినప్పుడు 2 విభిన్న కాలాలని కనెక్ట్ చేస్తూ డిఫరెంట్ కథాంశంతో వచ్చి మంచి మ్యూజికల్ హిట్ జనం అందరూ ఆస్వాదిస్తుంటే ఈ కాంట్రవర్సీలు ఏంటి సార్ బాబు గారు? సార్ గుడ్ మార్నింగ్ వాసుదేవన్ గారు, అలాగే ప్యానల్ సభ్యులకి, మన 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా. సార్ ఇప్పుడు ఏంటంటే సినిమాని సినిమా లాగా చూడట్లేదు ఈ రోజుల్లో. ఏంటంటే సోషల్ మీడియాలో వాళ్ళే ఏదో పెద్ద లైక్స్ వచ్చేసాయి, రీపీట్స్ వచ్చేసాయి అనేసరికి వాళ్ళు ఏదో పెద్ద ఫేమ్ లాగా, సోషల్ మీడియా ఫేమ్ లాగా వాళ్ళు ఏం చెప్తే అది నిజమని ప్రజలు నమ్ముతారు అనేటట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. అందులో ఒకడే ఈ అంబటి రాంబాబు. ఏంటంటే ఇప్పుడు ఏం రత్నం గారు మాట్లాడిన మాటలు, ఆయన స్వభావం అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, అలాగే మీడియా పరంగా మీకు కూడా తెలుసు. ఆయన ఎప్పుడు కూడా చాలా సున్నిత మనస్తత్తులు, ఏది కూడా కాంట్రవర్సీ మాట్లాడరు, చాలా సున్నితంగా వెళ్ళిపోతుంటారు. ఒకవేళ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా ఉంటారు ఆయన. కానీ అలాంటి వ్యక్తే ఈరోజు ఇరిటేట్ అయ్యి మాట్లాడారంటే అంబటి రాంబాబు గారి మీద ఒకసారి ఆలోచించండి. ఒక ప్రొడ్యూసర్ తెలుస్తుంది ఆ బాధ. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సినిమాని తీస్తే ఈ రోజు రేట్లు పెంచడం అనేది ఒక పవన్ కళ్యాణ్ గారు చేసింది కాదు. ఇదివరకు చాలా సినిమాలకి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఇచ్చిన రేట్ల కన్నా ఇంకా 20-30% ఎక్కువ రేట్స్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఈ సినిమా ఏంటంటే సనాతన ధర్మం మీద తీసిన ఒక సినిమా, అలాగే ఒక భారీ బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి ప్రొడ్యూసర్ ఎక్కడ నష్టపోకూడదు. ఈ రోజుల్లో మనకి మీ అందరికీ బాగా తెలుసు, థియేటర్లో సినిమా ఎంత నిడివి ఆడుతుంది, ఎన్ని వారాలు ఆడుతుంది. అలాగే జనాలు థియేటర్కి వెళ్ళి చూసే అలవాటు ఎంతగా తగ్గిపోయింది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత, అలాగే ఈ పైరసీ వచ్చిన తర్వాత. సినిమా రిలీజ్ అయిన గంటన్నరలోనే పైరసీ చేసేసి ఆ సినిమా మొత్తం హెచ్డి క్వాలిటీతో బయటకి విడిచిపెట్టిన పరిస్థితి అండి. అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఈ కుట్ర. అండ్ పవన్ కళ్యాణ్ గారి ప్రమోషన్స్, లేకపోతే ఏం రత్నం గారి ప్రమోషన్స్ ఈసారి చేయడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ప్రమోషన్ చేయాలండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి 3 స్టేట్స్ లో అయితే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది ఏంటంటే పాన్ ఇండియా ఫిల్మ్ అంటున్నారు, అండ్ భారీ బడ్జెట్ ఫిల్మ్, ఒక 5 years టైం ల్యాగ్ అయ్యి వస్తున్న సినిమా కాబట్టి
తప్పనిసరిగా ఈ సినిమా ప్రొడ్యూసర్ నష్టపోకూడదు, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోకూడదు అనే ఒకే ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు ఒక సినిమా హిట్ అయితే ఏంటి, ఫ్లాప్ అయితే ఏంటండి, ఆయనకి ఏం ఫరక్ పడుతుంది చెప్పండి. కానీ ఒక మంచి సినిమా తీసాం, ఒక మంచి సందేశం ఇచ్చే సినిమా, ఒక చరిత్రని మళ్ళీ తెలియజేసే ఒక సినిమా తీసాం. ఇందులో ప్రొడ్యూసర్ చాలా డబ్బులు ఖర్చు పెట్టున్నారు. 5 సంవత్సరాల నుంచి నా కోసం టెక్నీషియన్స్ చాలా మంది కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా నష్టపోకూడదు. నా మీద కోపంతో వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకెవరో యాంటీ ఫ్యాన్స్ ఒక నెగిటివ్ టాక్ తీసుకొస్తే మళ్ళీ ప్రొడ్యూసర్ నష్టపోతాడని ఒకే ఒక కారణంతోనే పవన్ కళ్యాణ్ గారి ప్రమోషన్స్ లోకి దిగాల్సి వచ్చింది. ఈ రోజు సినిమా చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది సార్. నిన్న నేను మళ్ళీ మా ఫ్యామిలీతో వెళ్ళాను వైజాగ్ లో వరుణ్ ఐనాక్స్ లో. వరుణ్ ఐనాక్స్ అంటే ఒక ఏ సెంటర్, అది ఏ సెంటర్ లో ఈ సినిమా 80% ఆక్యుపెన్సీతో నడుస్తుందంటే ఒకసారి ఇమాజిన్. యాక్చువల్ గా ఏ సెంటర్ లో 80% ఆక్యుపెన్సీ ఈ రోజు నాలుగో రోజు అంత ఆక్యుపెన్సీ ఉండకూడదు ఈ రోజుల్లో, ఈ ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో, సినిమా ట్రెండ్ లో. బట్ 80% ఆక్యుపెన్సీతో ఒక సినిమా నడుస్తుందంటే సినిమాని ప్రజలు ఆదరిస్తున్నారు. ఎంత నెగిటివ్ పబ్లిసిటీ చేసినా, ఎంత నెగిటివ్ టాక్ తీసుకురావాలని చూసినా జనాలు, ఫ్యామిలీస్ చాలా చక్కగా వెళ్ళి సినిమా కుటుంబం మొత్తం కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని చెప్పి ప్రజలు ఆదరిస్తున్నారు. ఏం రత్నం గారు హ్యాపీగా ఉన్నారు, ప్రొడ్యూసర్ గారు హ్యాపీగా ఉన్నారు, డైరెక్టర్ హ్యాపీగా ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. మధ్యలో వీళ్ళకి ఏంటండి నాకు అర్థం కాదు. ఈ వైసీపీ వాళ్ళు ఇప్పుడు మన బాబు గారు, గాయత్రి గారు టీడీపీ అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మరి అంటే ముఖ్యమంత్రి గారిని ట్యాగ్ చేశారు సార్. ఎవరు ఎలాగైనా క్లెయిమ్ చేసుకోవచ్చు. కొంతమంది జనసేన క్లెయిమ్ చేసుకోవచ్చు, కొంతమంది టీడీపీ అని క్లెయిమ్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు నిజంగా టీడీపీ వాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే నిజంగా జనసేన వాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు. బట్ ఏది ఏమైనా ఒక సినిమాని సినిమాలాగా చూడలేని వాళ్ళు మనుషులే కాదు నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉంటే ఒక సినిమాని సినిమాలో వదిలేయాలి. సినిమా అనేది నాకు నచ్చితే చూస్తానండి, లేకపోతే లేదు. హెరిటేజ్ ప్రొడక్ట్ అనేది నాకు నచ్చితే కొంటాను, లేకపోతే లేదు. దీన్ని ఎవరు బలవంతంగా రుద్దరు, దానికి సెపరేట్ గా జీవో ఇష్యూ చేయరు. ఈ సినిమా తప్పనిసరిగా చూడండి, ఈ ప్రొడక్ట్స్ తప్పనిసరిగా వాడండి అని చెప్పి. పైరసీ అనేది ఒక్క సినిమాయే కాదు కదా. ప్రముఖ హీరోలు బాలయ్యబాబు అఖండ ఇంకా థియేటర్లోకి రాకముందే పైరసీ వచ్చేసింది. అది ఎట్టొచ్చిందో సార్. పవన్ కళ్యాణ్ గారి సినిమా అత్తారింటికి దారేది 3 రోజుల ముందే రిలీజ్ చేసేసారు. ఆల్మోస్ట్ 90% సినిమా అయినా ఇండస్ట్రీ హిట్. సో సినిమాలో కంటెంట్ బాగుంటే మనకి అల్టిమేట్ గా సినిమా మంచి సినిమా తీసామా లేదని ఫీల్ ఉండాలండి, ప్రొడ్యూసర్ గానీ, యాక్టర్స్ గానీ, టెక్నీషియన్స్ గానీ. ఈ రోజు హరిహర వీరమల్లు అనే సినిమా ఒక మంచి సినిమా అనే ఫీలింగ్ తో చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. చూడని వాడు ఎన్ని అనుకుంటా ఏంటి, చూస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు చూస్తాడు. సార్ వైసీపీలోనే చాలా మంది సినిమా ఎలా ఉందని చెప్పేసి వెళ్ళి టికెట్లు తీసుకొని వెళ్ళి చూసి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది ఏంటంటే అత్యుత్సాహం. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా పోతే వీళ్ళకేం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారి సినిమా హిట్ అయితే వీళ్ళకేం వస్తుంది. ఒక మంచి సినిమా చూసి ఆదరిద్దాం. లేదు, గౌరవించడం నీకు ఇష్టం లేదు, ఒక సనాతన ధర్మం మీద తీసిన సినిమా నీకు గౌరవం లేకపోతే కనీసం అగౌరవపరచకూడదు, కించపరచకూడదు, దాన్ని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నించకూడదు. రైట్. ఒకసారి మినిమం సెన్స్ లేదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి. ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందర ఎవరు కంపసాటి అశోక్ యాదవ్ గారట, ఆయన జన సైనిక్స్ అట, పథకాలు ఏమైనా రాకుంటే చంద్రబాబు గారిని అడగండి, పవన్ కళ్యాణ్కి సంబంధం అంటున్నారట. ఒకసారి అది చూసి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళాం. పవన్ కళ్యాణ్ని ఒక 100 కోట్లు ఇచ్చబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు. దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు, వాళ్ళ పిల్లలను తిడుతున్నారు, అందరిని తిడుతున్నారు. సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని తిడుతున్నారు. మీరు సీఎం ఏమైనా తప్పు చేసినా, ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనను అనాలి, కానీ ఈయన ఉప సీఎం ₹1 ఆశించలే. పవన్ కళ్యాణ్ని ఒక 100 కోట్లు ఇచ్చబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు. దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు. వాళ్ళ అదండి. ఏంటి అసలు ఎందుకు సార్ మధ్యలో ఊరూరు మంగళం మీద పడేట్టు హెరిటేజ్ని ఎందుకు లాగారు ఈ కాంట్రవర్సీలోకి? ఎవరు లాగారు సార్? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గత అనేక సందర్భాల్లో ఈ కూటమి మరొక 20 సంవత్సరాల పాటు ప్రజల ఆశీస్సులతో అధికారంలోనే ఉంటుంది, కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వదు అనేటువంటి మాట రెగ్యులర్గా మనం వింటా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ
అదేవిధంగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ క్యాడర్ కానీ అక్కడక్కడ ఆ స్థానికంగా ఉండే పరిస్థితిలో కొన్ని డిస్ప్యూట్స్ వచ్చినప్పటికి కూడా వాటిని క్లోజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ప్రజా శ్రేయస్సే ప్రధాన అంశంగా ముందుకు వెళ్తా ఉంది కూటమి ప్రభుత్వం. అనేకమైనటువంటి అంశాల్లో భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు వాటిపైన కూర్చొని చర్చించుకొని ఎక్కడా కూడా డిస్ప్యూట్ అనేది క్రియేట్ అవ్వకుండా ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రజా శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు వెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితిలో వీరు కలిసి ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా మరొక అవకాశం మాకు వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఒక తత్తరపాటుతో బిత్తరపోయి కంగారు పడిపోయి ఏదో ఒక విధంగా కాదేది కవితకి అనర్హం అన్న విధంగా కాదేది డిస్ప్యూట్కి అనర్హం వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ క్రియేట్ చేయడానికి, కూటమి మధ్య చేయడానికి అనేది ప్రతి అంశాన్ని కూడా కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టు ప్రతి దాన్ని కూడా తెలుగుదేశానికి, జనసేనకి మధ్య ఏదో ఒక రకంగా డిస్ప్యూట్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నాలు ముందుకు సాగవనేటువంటి వాస్తవం వారికి రాబోయే రోజులు తెలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే తెలిసింది, రాబోయే రోజులు కూడా తెలుస్తుంది. అసలు ఎంత దారుణం అంటే, ఎంత చిల్లర మాటలంటే, హెరిటేజ్ ప్రొడక్ట్స్ ఏంటి, అవి కొనమని చెప్పడం ఏంటి, తెలుగుదేశంకు ఉన్నటువంటి క్యాడర్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి జనాలు ఏంటి, నిజంగా అట్లా చేయదలుచుకుంటే పార్టీ క్యాడర్ని ఎప్పుడన్నా చెప్పారా? మా పార్టీ వాళ్ళందరూ మీరు కొనండి, లేదు ఇంకోటి అటువంటి కార్యక్రమాలు ఎవరు అంత చిల్లరగా చేయరండి. ఇప్పుడు ఎవరో పథకాలు ఇవ్వట్లేదంటే ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక సోషల్ మీడియా న్యూస్ వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఏదో ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు, దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దాన్ని ఏదో అదే పెద్ద సమస్యగా అదేదో తెలుగుదేశం ఆవిడ ఏంటండి జీవో పాస్ చేయాలి హెరిటేజ్ ప్రాడక్ట్స్. జీవో అనేది ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వ్యవహారం. సినిమాలని హౌ కమ్ షీ రిలేట్స్ ది మూవీ అండి ఆవిడ? ఆమె ఎవరో, అసలు ఆమె క్యాడర్ ఏంటో, ఆమె పరిస్థితి ఏంటో, ఎవరో ఒక ట్వీట్ పెడితే దానికి గవర్నమెంట్ ఇవ్వాలా? సార్ ఇప్పుడు మనం ఏదన్నా అంశం పైన వాసుదేవన్ గారు మీ దగ్గరికి వస్తున్నాండి, మీ దగ్గరికి వస్తున్నా. కాదు ఒక్క సెకండ్ ఎవరైతే మీరు చెబుతున్నటువంటి G3 అనే అకౌంట్ గాయత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా కోఆర్డినేటర్, మనతో పాటు ప్యానలిస్ట్ గా అనేక డిబేట్లు అటెండ్ అయిందాం. మరి విజయకిరణ్ గారికి ఆ మాత్రం తెలియకుండా ఎట్లా డిబేట్ కి వచ్చారు? ఆమె అనేక డిబేట్లు మనతో పాటు అటెండ్ అయింది. చెప్తున్నారు షీ వాస్ సస్పెండెడ్ ఫ్రమ్ ద పార్టీ అని చెప్తున్నారు విజయకిరణ్ గారు. అది సస్పెండ్ చేయలేదండి ఆమె దాని మీద ఏదో విచారణ చేశారు. అంతకుముందు కూడా ఎట్లా ట్వీట్ పెట్టింది అనే దాంట్లో. సో ఇప్పుడు వాళ్ళకి మా సంబంధం లేదంటే ఆమె యాక్షన్ తీసుకోమనండి, కేసు పెట్టమనండి. సస్పెండ్ చేశారు. వెంకటరెడ్డి గారు మీకు తెలిసి ఉండకపోవచ్చు, పార్టీని సస్పెండ్ చేశారు. ఒకవేళ ఒక్కటి సార్, గాయత్రి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ అభిప్రాయం కాదు, లేదా విజయకిరణ్ చెప్పింది తెలుగుదేశం పార్టీ. మన వ్యూ చెప్తాం. ఇప్పుడు పార్టీలో ఉండేవాడు ఎవడు కూడా పార్టీ కూటమికి ఇబ్బందికి పరిగే విధంగానో, లేదా గవర్నమెంట్ ఇబ్బంది కలిగే విధంగానో, ఎక్కడ ప్రజలకి కోపం వచ్చే విధంగానో, వ్యతిరేకత వచ్చే విధంగానో ప్రవర్తించేవాడు అసలు ఆ పార్టీ క్యాడర్ అట్టానికి కూడా అర్హుడు కాదు. కాబట్టి మేము ఇప్పుడు ఆ గాయత్రి చెప్పిందానో, ఎల్లారావు పుల్లారావు చెప్పినా అదే మీకు కంప్లీట్ అథెంటికేషన్ అంటే దానికి భావదారిద్ర్యానికి మనం ఎవరో ఏం చేయలేం. ఇప్పుడు ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు అంటే కేవలం ఏదో సినిమా హీరోగా మాత్రమే చూసేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు. ఒక ఎమోషన్ అంటే అతను ఒక అన్నగా, తమ్ముడిగా, కుటుంబ సభ్యుడిగా, ఒక మెంటర్గా, రకరకాలుగా ఇప్పుడు ఆయన ఓన్ చేసుకున్నటువంటి అభిమానులు అంటే ఇవాళ రేపు ఏదో చాలా మంది హీరోలకు వస్తూ ఉంటారు, అట్లా కాదు. ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ఫ్యాన్ బేస్ అందరి ఫ్యాన్ బేస్ కంటే కూడా చాలా బలమైనటువంటి ఫ్యాన్ బేస్. అది ఎమోషన్తో కూడుకున్నటువంటి అది. ఆ ఎమోషన్ అంటే ఏదో మా తండ్రి గారు చనిపోయారు, నాకు ఓట్లు వేయండి, లేదా నా పైన కేసులు పెట్టారు, నన్ను ఆదరించండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అనేటువంటి ఎమోషన్ కాదు. కుటుంబం ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా కేవలం అభిమానం అనేటువంటి ఒకే ఒక దాని మీద పోయేటువంటి ఎమోషనే తప్ప ఇవాళ ఏదో హెరిటేజ్ కొంటేనో. సార్ గతంలో వరుసగా దాదాపు 7-8 సినిమాలు ఒక్క ఫ్లాప్ లేకుండా ముందుకెళ్ళి విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీకి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడుగా ఎంట్రీ ఇచ్చారు తప్ప ఆ తర్వాత ప్రతి సినిమా కూడా అతను వైవిధ్యభరితంగా కష్టపడి ఆయన సినిమా హీరోగా తనకు తాను ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ చేసేది హెరిటేజ్కి. వీళ్ళు ఎన్ని కప్పగంతులు వేసినా, ఎన్ని ఫీట్లు చేసినా కూటమి ప్రభుత్వం కలిసి ప్రయాణం జరిగిద్ది. దాంట్లో ఏ విధమైనటువంటి
శశపిచ్చలకు అవకాశం లేదు. వాళ్ళు కాబట్టి చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ చేయొచ్చు సార్. ఇప్పుడు ఆవిడ సస్పెండ్ అయినా షీ హాస్ బీన్ క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ టీడీపీ, అదొకటి. తర్వాత జనసైనికుడు మాట్లాడింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎట్టాగు చేస్తారు, మొదటి రోజు నుంచి వాళ్ళు గోల మొదలెట్టారు. థియేటర్లు ఖాళీగా ఉన్నాయి, ఆక్యుపెన్సీ లేదు, రకరకాల వాళ్ళ సంగతి వదిలేయండి. రెండు పార్టీలు ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళవి నిజమైన అకౌంట్లు అయితే, నేను మళ్ళీ చెప్తున్నానండి, నిజమైన అకౌంట్ల నుంచి వాళ్ళు పోస్ట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆవిడ సస్పెండ్ అయిందని అంటున్నారు, విచారణ అంటున్నారు, ఏంటో క్లారిటీ లేదు. జనరల్గా మీ పార్టీలో క్రమశిక్షణ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఏమనుకుంటున్నానంటేనండి, ఇది మచ్ నీడెడ్ డిస్కషన్ అండి. జనరల్ అనుకుంటారు ఏంటి ఈ చిన్న ట్వీట్ మీద డిబేట్ అనుకుంటారు, కానీ చాలా అవసరం. ఎందుకంటే ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తూ ఉంది. ప్రతి అంశాన్ని కూడా భూతత్వంలో చూపించి ఈ రెండు పార్టీల మధ్య ఏదో ఒక విధంగా డిస్ప్యూట్ క్రియేట్ చేయాలా, దూరం పెంచాలనేటువంటి ఈ కాన్స్పిరసీ జరుగుతున్న సమయంలో ఇటువంటి డిస్కషన్ రావడం ద్వారా మా పార్టీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ వాస్తవం ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ దీనివల్ల రాబోయే రోజుల్లో వీళ్ళు చేసే కుట్రలకి కుతంత్రాలకు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా అర్థమవుతా ఉంటుంది. రైట్ అండి, మళ్ళీ వస్తా మీ దగ్గరికి. ఒకసారి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళే ముందర ఈయన మనకి కిరణ్ రాయల్ తిరుపతిలో ఫిర్యాదు చేశారు ఒకసారి, అదే పైరసీకి సంబంధించి 2 వెబ్సైట్స్ మీద ఆయన ఫిర్యాదు చేశారు. అది చూద్దాం ఒకసారి, ఆయన ఏం మాట్లాడారు చూసి. వెంకటరెడ్డి మనంతా చూస్తున్నాం, మా డిప్యూటీ సీఎం మా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరముల చిత్రం విడుదలై మనంతా చూస్తున్నాం. ఆ చిత్రం విడుదలైనప్పటి నుంచి వైసీఎం పేటీఎం కూలీలు వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలకి ఎంతో కష్టపడి వాళ్ళు ఏదో సమస్యలు తీర్చినట్టు బిల్డప్లు ఇచ్చుకొని సినిమాల మీద పడ్డారు. ఆఖరికి వాళ్ళ బ్రతుకులు సినిమాలు రివ్యూలు చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ప్రతిపక్ష హోదా ఎట్టో ఇవ్వలేదు కాబట్టి సినిమాల మీద రివ్యూలు చేసుకుని సినిమాల మీద సోషల్ మీడియాలో కానీ సినిమాల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే స్థాయికి వాళ్ళ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు దిగజారిపోయిన స్థాయికి వెళ్ళిపోయారు. ఈరోజు ఏకంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక సినిమాని తీసి ఆ సినిమాని 2 వెబ్సైట్లో పెట్టి హెచ్డి ప్రింట్ ద్వారా ఆ సినిమాని టెలికాస్ట్ చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోమని చెప్పి ఈస్ట్ డిఎస్పీ గారు కోరాం. ఆ యాప్స్ అన్ని కూడా వెంటనే డౌన్లోడ్ చేసేస్తాను, డిలీట్ చేయమని చెప్పాం. డిఎస్పీ గారు కూడా ఇందాక మాట్లాడుతూ వెంటనే దాని మీద ఏం యాక్ట్స్ ఉన్నాయో దాని మీద కాపీరైట్స్ కానివ్వండి, ఐటీ యాక్ట్ కానీ కేసులు కట్టి వెంటనే డిలీట్ చేస్తాం. అలాగే అది ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని కొంచెం విచారించి కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేయండి. భవిష్యత్తులో సినీ పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ఉంది. 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తే వీళ్ళు కాపీరైట్స్ చేయడము, అలాగే అభిమానుల మనోభావం కూడా చాలా దెబ్బతినే విధంగా ఇలా ప్రయత్నిస్తారు. కరెక్ట్ కాదు. భవిష్యత్తులో కూడా మొత్తం మరి సిరీస్ క్రొనాలజికల్ ఇన్సిడెంట్స్ చూశారు మీరు, క్రొనాలజీ ఆఫ్ ఇన్సిడెంట్స్ చూశారు. ఏంటంటే తెలుగుదేశంలో ఉన్నారో లేదో తెలియదు ఆవిడ ఒక ట్వీట్, జనసేనలో ఉన్నాడో లేదో తెలియదు ఒక ఆయన ఏదో మాట్లాడాడు. తర్వాత ఫ్రీ షోలు వేస్తున్నారట జనసేన ఎమ్మెల్యే గారు. ఎక్కడంటే నిన్న వేశారట సీతానగరంలో రామకృష్ణ థియేటర్ గీతా సినిమాలో రాజానగరం ఎమ్మెల్యే గారు వేశారట. ఈ మధ్యలో మీ గోల మీది ఏంటంటే ఫోటోలు తీస్తారు, తీసి ఇదిగో థియేటర్ ఖాళీ ఉందని. ఏ థియేటరో తెలియదు ఎవరికి. ఫోటో తీసి ఇక థియేటర్లు ఖాళీ. ఏమంటే సినిమాగా చూడటం చేత కాదా వెంకటరెడ్డి గారు మీకు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. సినిమాని సినిమాలాగా చూడండి, అందరూ చెప్పేది అదే కదా. ఎస్, మీతో పాటు ప్యానెల్లో ఉన్న అందరూ. సినిమాని రాజకీయంలోకి లాక్కొచ్చింది ఎవరు? ప్రతిరోజు లాక్కొస్తుంది ఎవరు? నిన్నగాక మొన్న ఏదైతే మంత్రులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, జనసేన సంబంధించినటువంటి మంత్రులు, జనసేన జిల్లా అధ్యక్షులు, నాయకులతో ఓ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవన్నీ ఆడియో మీకు అందరికీ బయటకు వచ్చింది, మీరు అందరు కూడా చూశారు. సినిమాని ఇంకో 4-5 రోజులన్నా ఆడించాలి గట్టిగా. చూసిన వాళ్ళనే మళ్ళీ చూడమని చెప్పండి అని చెప్పి కంతులు దుర్గేష్ ఇవ్వటం. మీకు ఆల్రెడీ ఒక క్లిప్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, పేపర్లో కూడా వచ్చింది, వీడియో ఆడియో అంతా సర్క్యులేట్ అవుతానే ఉంది ఆల్రెడీ 2 రోజుల నుంచి. అసలు మంత్రులకి మన సినిమాకి ఏం సంబంధం అండి? ఒక మంత్రుల హోదాలో ఉండి వాళ్ళు సినిమాలని ప్రమోట్ చేయటం కోసం టెలికాన్ఫరెన్స్ పెట్టడం ఉన్న సంబంధమే మంత్రులకి సినిమా హాళ్ళకి కూడా ఉంటుందండి. ఏం సార్? తహసీల్దార్లకి సినిమా హాళ్ళకి ఉన్న సంబంధమే మంత్రులకి సినిమాలకు కూడా ఉంటది. ఉండదు కదా సార్. తహసీల్దార్లు అక్కడ బ్లాక్ లో టికెట్లు అమ్మకుండా వాళ్ళ డ్యూటీ అది. బట్ మంత్రులు సినిమా ప్రమోషన్ చేసే డ్యూటీ కాదు. బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే వెళ్ళి పట్టుకోవచ్చు. మంత్రులు ఖాళీగా ఉన్నారు కాబట్టి బ్లాక్ లో టికెట్లు అమ్ముతుంటే వెళ్ళి పట్టుకోవచ్చు. తహసీల్దార్కి డ్యూటీ ఉంటుంది. తహసీల్దార్ అక్కడ దానికి సంబంధించి థియేటర్ లో ఎక్కువ రేట్లు అమ్మకుండా ఏదైతే వాటికి సంబంధించి నియంత్రించాల్సినటువంటి డ్యూటీ తహసీల్దార్. సో ఇప్పుడైనా ఉంటారు, అప్పుడైనా ఇప్పుడు ఉన్నటువంటి సార్ ఆయన నన్ను కొంచెం మాట్లాడిస్తే ఆయన తర్వాత చెప్పాలి. ఇందాక మీరు ఇంటరప్ట్ అయ్యారు కదా. ఎవరు? నేను చెప్పాను ఆ G3 గురించి, ఇప్పుడు మీ కిరణ్ రాయల్ గురించి, ఇద్దరు గురించి చెప్తాను. నేను కూడా చెప్తున్నాను, ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకి తహసీల్దార్లు పెట్టారు, మిగతా సినిమాలకి ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నాను. అంటే మీరు వెళ్ళి ఉంటారు అప్పటికి, అన్ని థియేటర్లకి అన్ని సినిమాలకు ఉన్నారు.
కాకపోతే మీరు ఓవర్ పబ్లిసిటీ చేసుకోవడం మీకు అలవాటు కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడు పబ్లిసిటీ ఎంత పీక్ గా ఉంటుందో మన ప్రసాద్ వకీల్ సాబ్ నుంచి భీమలా నాయక్ ఇప్పుడు సినిమా దాకా మీ విషయం ఎంత వీకో దానికి మీరు ఇచ్చే పబ్లిసిటీ ఎంత పీకో ఇప్పటికీ డిబేట్లు రన్ అవుతున్నాయి దాని మీద అంటే మీరు ఏ విధంగా పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నారో అర్థం అవుతుంది కదా, మంత్రుల ద్వారానో ఇంకో సోషల్ మీడియా అకౌంట్ల ద్వారానో. ఇప్పుడు దీనికి వైఎస్ఆర్సీపీకి సంబంధం ఏంటంటే G3 ఎవరు గాయత్రి, ఆమె తెలుగుదేశంలో సస్పెండ్ అయ్యి ఉండొచ్చేమో కానీ అఫీషియల్ గా కాదు, ఇప్పుడు కూడా తెలుగుదేశం యాక్టివిటీలో పాల్గొంటానే ఉంటుంది. కిరణ్ రాయలు కూడా సస్పెండ్ అయ్యాడండి, విచిత్రం చూడండి. కానీ జనసేన కిరణ్ రాయలు సో కానీ ఎంత వేరే వెంకటరెడ్డి గారు అనంతబాబు పాల్గొన్నట్టు పాల్గొంటుందా గాయత్రి? ఏమో అడగండి మరి ఎట్లా పాల్గొంటున్నారు అది మీరే చెప్పాలి మరి, ఎందుకంటే మీ పార్టీలో ఎవరు పాల్గొంటారు మాకు తెలిసి మేము చూస్తేనే కదా తెలిసేది. ఏదన్నా దగ్గర నుంచి చూస్తారు కదా, మేమేమో దూరంగా పేపర్లో చూడాలి కదా, మీరైతే దగ్గరగా చూస్తారు కదా, ఎట్లా పాల్గొంటున్నారో చెప్పండి. వాసుదేవన్ గారు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం ఫాలోవర్స్, జనసేన ఫాలోవర్స్ కిరణ్ రాయలు, వాళ్ళు ట్వీట్లు పెడితేనో వాళ్ళు మాట్లాడితేనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం? ఇందాక ఆయన అన్నాడు ఎవరో పెట్టిందాన్ని మొత్తం పార్టీకి అంటగట్టొద్దని విజయ్ కిరణ్ గారు చెప్పారు. అమ్మా చాలా నీతి వాక్యాలు. మరి అంతే కదా, వైఎస్ఆర్సీపీలో ఎవరో సోషల్ మీడియా కార్యకర్త పెట్టాడు అనుకోండి, మొత్తం జగనే పెట్టించాడని చెప్పి రోజు రాద్ధాంతం చేసేది ఎవరు? మరి అది కూడా అతని వ్యక్తిగత అభిప్రాయంగా మీరు చూడాలి కదా. మీకేమో వచ్చేటప్పటికి ఒక రూలు, మీరేం చేసినా అమ్మ చాలా హాయి, అవతలాడు ఏం చేసినా చాలా బూతు మాట కూడా చెప్పాలి కదా. చూస్తుంది ఎవరు? రెండు మంత్రులు ఎలా ప్రమోట్ చేస్తారు? అలా పార్టీకి నష్టం కలిగించేవాడు పార్టీ కార్యకర్తగా ఉండడానికి అర్హుడు కాదని చెప్పాను తప్ప నేను అంతవరకు సగం కట్ చేసి చెప్తే ఎట్లా? అర్హుడు కాదా? శాశ్వత బహిష్కారం చేయండి, లేదంటే మరి చర్యలు తీసుకోండి, మరి కేసు పెట్టండి. ఇప్పుడు G3 మీద మీరు కేసు పెట్టాలి. మా పార్టీకి నష్టం చేకూరుస్తుందండి, మేము పార్టీ సస్పెండ్ చేసినా వినాలి. వాసుదేవన్ గారు చాలా రన్నింగ్ నాకు అది బాగా అలవాటు, నేను కూడా చెప్పాను. విజయ్ కిరణ్ గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి, నేను నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. బాబు గారు విజయ్ కిరణ్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లెట్ హిమ్ కంప్లీట్. ఇంకా సింపుల్ పాయింట్ అండి, నేను ఏమన్నాను, పార్టీకి నష్టం చేసేటట్టుగా G3 గాని అదే గాయత్రి అని చేస్తే మరి మీరు వెళ్ళి కేసు పెట్టాలి కదా ఆమె మీద. మా పార్టీకి జనసేనకి మధ్య అగాధం పెంచేస్తుంది, మేమేమో వాళ్ళు కొట్టినా కొట్టించుకుంటాం, 20 సంవత్సరాలు మేము కలిసి ఉంటామని చెప్పి మేము క్లారిటీగా జనసేనాలని చెప్పాం. బాబు పాలూరు గల్ల అంటాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టించినా ఆఖరి సస్పెండ్ అయినా అవుతాం తప్ప మేము మాత్రం తెలుగుదేశం జెండా భుజాల నుంచి తీసేయమని చెప్పి మేము చెబుతున్నాం. అలాంటప్పుడు మధ్యలో ఈ విధంగా పుల్లలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఆమె మీద మేము చర్యలు తీసుకోవాలని చెప్పి కంప్లైంట్ ఇవ్వండి. విజయ్ కిరణ్ గారు మీరు డిబేట్ అయిపోగానే వెళ్ళి ఇవ్వచ్చు, తప్పలేదు కదా. మీ పార్టీకి బాగా లాభం చేకూర్చాలి. వెంకటరెడ్డి గారు ఇంకో ప్రశ్న. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండి. వెంకటరెడ్డి గారు ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ అండి. ఇప్పుడు ఆక్యుపెన్సీ గురించి ఎందుకండి మీ మీడియాలో అంత ఖాళీగా ఉందన్న ఫోటోలు తీసి వేసి ఏంటి దానివల్ల ఏం లాభం చెప్పండి? సినిమా ఆడినియండి సార్, నలుగురు బతుకుతారు దాని మీద. కరెక్టే సార్, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మీరు వెళ్ళి బిర్యానీ తింటారు, బాగుండపోయినా బాగుందని 4 రివ్యూలు ఇవ్వండి సార్. వెళ్ళి ఏం వాసుదేవన్ గారు ఇస్తారా? మీరు ఏమంటే రివ్యూ బిర్యానీ రివ్యూ ఇస్తారు, బాగోలేదంటే బాగలేదని రివ్యూ ఇవ్వరా? ఇది తప్ప. బాగుందంటే బాగుందని రివ్యూ ఇస్తారు, బాగోలేకపోతే బాగలేదని రివ్యూ ఇవ్వరా? ఎవరి అభిప్రాయం వాళ్ళది. బాగుందని నేనే చెప్పాను, నేను అథారిటీ దారేది బాగుందని నేను చూశాను. మీ డిబేట్ లో లాస్ట్ డిబేట్ లో నేను చెప్పాను. సో నేను బాగోలేస్తే బాగాలేదంటే బాగుందంటే బాగుందంటే తప్పేం దాంట్లో. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి పౌరుడికి సంబంధించినటువంటి స్వేచ్ఛగా చెప్పుకునే హక్కు. ఒక అంశం నాకు నచ్చితే నచ్చిందని చెబుతాం. నేను డబ్బులు పెట్టి కొనుక్కొని చూసినప్పుడు నచ్చితే నచ్చిందని రివ్యూ ఇస్తాం, నచ్చకపోతే నచ్చలేదని ఇస్తాం. మరి ఇప్పుడు క్రిటిక్స్ ఇస్తున్నారండి బాగాలేదు బాగుందని, మరి ఎందుకు ఇస్తున్నారండి? వాళ్ళందరూ ఛానల్సే ఇస్తున్నాయి, వెబ్సైట్లు ఇస్తున్నాయి. ఒకటి ఇస్తారు, ఒకరు 5 ఇస్తారు, 5 ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఒకటి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరికి నచ్చిన రివ్యూ వాళ్ళు ఇస్తారు. రైట్. ఒకసారి మస్తాన్ రావు గారు మాట్లాడతారు. మస్తాన్ రావు గారు, సో చూసారు కండి మొత్తం 360 డిగ్రీస్లో చూడండి. వీరమల్లు 2 విభిన్న కాలాలకు సంబంధించిన కథాంశాన్ని ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక వినూత్న ప్రయోగం, మనకి వినూత్న ప్రయోగం కావచ్చు కాక, బట్ ఫ్రెంచ్ మూవీస్లో ఇది 70-80 ఏళ్ళ నాటి నుంచి ఉంది. ఇది వాళ్ళు తీసింది 2 విభిన్న కాలాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఒకే ప్లాట్ఫామ్ అది తీసుకురావడం. అండ్ ఇట్ వాజ్ సర్టన్లీ ఎ వెరీ గుడ్ అటెంప్ట్.
జనం ఆస్వాదించారు. మనం ఎంతసేపు ఆ టైంకి చార్మినార్ ఉందా, వీడు ఔరంగజేబు పరిపాలించినప్పుడు వీరమల్లు లేడు కదా, వీరమల్లు 300 ఏళ్ళకి ముందటోడు కదా. ఇప్పుడు సర్దార్ పాపారాయుడు మూవీ చూసే ఉంటారు మీరు. సర్దార్ పాపారాయుడు తప్పించి మిగిలినవన్నీ వాస్తవమే, ఒక ఫిక్షియస్ క్యారెక్టర్ కావచ్చు కాక, బట్ టు ఇంబైబ్ ఆర్ టు ఇగ్నైట్ అదేంటి స్వాతంత్ర్యేచ్ఛను రగల్చడం కోసం తీసిన ఒక మూవీ. స్పిరిట్ ఆఫ్ ది మూవీ మనం తీసుకోవాలి ఇక్కడ. ఇందులో కూడా అదే, ఆయన ఏదో సనాతన ధర్మ రక్షణ కోసమని ఆ కాన్సెప్ట్ తీసుకున్నారు. దక్షిణాదికి ఏంటంటే మన మీద ఈ ద్రవిడియన్ ఇన్ఫ్లుయెన్స్, ఈ లెఫ్టిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండటం వల్ల మనం అంతగా ఎసిమ్యులేట్ చేసుకోలేదు మన ఆడియన్స్. ఇట్ డజంట్ అప్లై టు ఆల్ అండి, అందరికీ ఇది వర్తిస్తుందని కాదు, మెజారిటీ. వేరే ఉత్తరాదిలో ఏంటంటే ఇదే సినిమా హిందీ వర్షన్లో అయితే పూనకాలతోటి ఊగిపోతుంది ఉత్తరాది. సినిమాగా చూడొచ్చు కదా మస్తాన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. 1990 మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా. సార్ హరిహర వీరమల్లుకు సంబంధించిన ఫస్ట్ నుంచి కూడా ఏం రత్నం గారు ఎలా బిగిన్ చేశారో ఏ సదుద్దేశం కానీ కొన్ని ఆయనకి అన్ని కష్టాలు చుట్టుముడుతూనే వస్తూ ఉన్నాయి. డైరెక్టర్ గారు వెళ్ళిపోయారు, తర్వాత వాళ్ళ అబ్బాయి డైరెక్ట్ చేశారు మిగతాది. ఆ తర్వాత అది ఆయన రాజకీయాల్లోకి రావటం, కోవిడ్ రావటం, ఎందుకంటే 20లో ఎప్పుడో స్టార్ట్ అయ్యి 25లో రిలీజ్ అయిన పరిస్థితి. సో ఒక సినిమా బయటకు తీసుకురావాలంటే ఎంతమంది క్యూ ఉంటుంది, క్యూ అంతా పనిచేయాలి, అన్ని శాఖలు 24 శాఖలు, దానికి ఉపాధి పొందడం కానీ దానికి పెట్టుబడి కానీ ఇవన్నీ కూడా చూసుకుంటే ఆయన మొత్తానికి విజయవంతంగా ఒక సందేశాత్మక చిత్రాన్ని తీసుకొచ్చారు. ఒక రకంగా హిస్టారికల్ నేపథ్యం ఉన్న ఫిక్షన్ అనేది చెప్పారు. కానీ ఏంటంటే టోటల్గా దానిలో అప్పుడు జరిగిన దురాఘాతాలను ఎండగట్టడం అనేది పాయింట్. అక్కడ ఏం జరిగింది, ఔరంగజేబు యొక్క ఇది. ఇప్పుడు మనకి RRR మూవీలో కూడా అంతే, అల్లూరు సీతారామరాజు లాంటి వాడు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ కానీ అవన్నీ కూడా అట్లాంటి సంబంధించి సినిమాలన్నీ కూడా వాస్తవికంగా జరిగినవి తీయాలంటే కష్టం అయితే. అల్లూరు సీతారామరాజు గారు పంచికట్టు ఉండాలంటే ఆయన అప్పుడు నెక్కర్లు వేసుకొని ఉండేవాళ్ళు అనేది అసలు మామూలుగా చెప్తారు కమ్యూనిస్టులు కానీ వాళ్ళు కానీ. అదేంటంటే సినిమాటిక్గా చూడాలంటే కొన్ని ఆపాదిస్తారు, ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లుకి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఫస్ట్ నుంచి వాళ్ళు బాయ్కాట్ చేయాలనే నినాదం అయితే ఇచ్చారు. దానిలో ఏంటంటే ఇప్పుడే కాదు, పవన్ కళ్యాణ్ మీద వైఎస్ఆర్సీపీకి కానీ వాళ్ళ నాయకులకు కానీ కొంత ఉక్రోషం కావచ్చు, లేదంటే జగన్ గారి విజయానికి అడ్డుకట్ట వేశారనేది కూడా వాళ్ళ నాయకులు చాలా మంది చెప్పారు, మనం చెప్పటం కాదు. ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనుక లేకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు అనేది ఎప్పటికీ చెప్తారు. ఇంకోటి ఏంటంటే జక్కంపూడి గణేష్ గారు లాంటి వాళ్ళు, గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నారు, మేము అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాము, ఆయన్ని విమర్శించడం వ్యక్తిగతంగా వెళ్ళటం వల్ల మాకు దెబ్బ తగిలింది అనేది వాళ్ళు చెప్తా ఉంటారు. సో మరి అవన్నీ కూడా ఇక్కడేం గుర్తురాలేదు. కానీ తిరిగి చాలా విధ్వంసకర స్థాయిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అయితే ఈ హరిహర వీరమల్లుకి సంబంధించి అంతకు మించి వెళ్తున్నట్టుగా నాకైతే అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి అనుకూలక మీడియాలో ఏమంటారు, పవన్ కళ్యాణ్ డూప్ గురించి కూడా 10 నిమిషాల సేపు ఇచ్చారు. సినిమాల్లో డూపులు అనేవి ఉంటాయి, జనరల్గా ఏ సినిమాలో అయినా డూపులు ఉంటాయి. అంటే ఆ పవన్ కళ్యాణ్ డూప్ చేశారనే మస్తాన్ గారు ఎందుకు మీ ఎమ్మెల్యే ఒకప్పుడు దివంగత బుడే ఖాన్ గారు ఎన్టీఆర్కి డూప్గా నటించారు కదా చాలా సినిమాల్లో. అదే సార్ నేను అనేది, డూపులు అనేది ఉంటారు, సినిమా మొత్తంగా చేస్తారని అంటే అక్కడ దాకా ఆ స్థాయి దాకా వెళ్ళిపోయారు పరిస్థితి. రెండవది ఏంటంటే ఆయన గత 7 సినిమాలు ఫ్లాప్ అయ్యాయని, ఆ ఫ్లాప్లో నేపథ్యంలో ఆయనకి మొత్తం కూడా క్రేజ్ లేదు, ప్రజల్లో రాను రాను తగ్గిపోతుంది అనేది వాళ్ళు చెప్పదలిచారు. ఆ వివరణ మొత్తం చూసా, ఒక అరగంట సేపు ఆ స్టోరీ అంతా చూశాను నేను. చూస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అసలు ఏం లేదు ప్రజల్లో, ఆయన వేస్ట్, ఆయనకి సంబంధించిన సినిమాలు కూడా అందుకనే క్రేజ్ తగ్గిపోతుంది అనే ఒక భావన తీసుకొచ్చేందుకు చేశారు. నేననేది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఉందా లేదా అనేది ప్రజలు చూసుకుంటారు, దానిలో ఏం లేదు. మీరు సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించి విమర్శించాలి, లేదంటే ఆయనకి వ్యక్తిగతంగా వెళ్ళాలి అంటే వెళ్ళడం తప్పేం లేదు. లేదంటే పవన్ కళ్యాణ్ గారు నేను ప్రస్తావించినట్టు భీమ్లా నాయక్కి పేర్ని నాని గారు ఏమిటంటే సినిమాని పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి 5 రూపాయలు 10 రూపాయలకు కూడా ఇచ్చామని ఆ రోజు ఆయన చెప్పిన పరిస్థితి ఉండే. సో మరి అదే రేట్లు వేరే సినిమాలకు ఎందుకు వర్తించలేదంటానికి ఎవరికి ప్రశ్న సమాధానం లేదు. అంటే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆర్థిక మూలాలను దెబ్బతీయాలనేది ఆ రోజు కాన్సెప్ట్ కనిపించింది. సినిమాగా ఎట్లా చూశారు,
సినిమా ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు వేరు, వేరే సినిమాలు వేరు అనేది ఇచ్చారు. ఆ రోజు చెప్తే పుష్పకి ఎక్కువ రేట్లు ఇచ్చినప్పుడు పేద ప్రజలు వాళ్ళ ప్రేక్షకులు గుర్తు రాలేదు మరి. నేను అనేది ఏంటంటే సినిమా ఇప్పుడు ఎవరి సినిమా అయినా మన ఒక సిస్టమ్ పెట్టారన్నారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎవరైనా సరే పరిశ్రమ తరపు నుంచి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వాళ్ళు రొటీన్ గా ఏ అయితే రూల్స్ వర్తిస్తాయో దాని ప్రకారం వెళ్ళాలనేది అక్కడ పాయింట్. ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇప్పుడు వ్యూహం సినిమా తీశారు, లేదంటే యాత్ర తీశారు. ఆ రోజు కూడా మరి వైఎస్ఆర్సీపీ ప్రమోట్ చేసుకున్నారు. సినిమా చూసేదే ఉంది. రాజకీయాలకు సినిమాలు మిళితం అయిపోయినాయి మన రాష్ట్రంలో. ఎవరు విడదీయలేని పరిస్థితి అయితే ఉంటుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. భీమ్లా నాయక్ కట్టుకుంటానికి ఏ విధంగా చేశారనేది అందరికీ ఓపెన్. దాని యొక్క పర్యవసనాలు ఎలా ఉన్నాయనేది కూడా చూశారు. నేననేది ఏంటంటే సినిమాలు ఒక్క సెకండ్ ఒకసారి మస్తాన్ రావు అన్న, ఇప్పుడు అసలు టాపిక్ వదిలేశారు మీరు. ఒక బాధ్యత కలిగినటువంటి టాపిక్ వదిలేశారు మీరు చెబితే ఎట్లా? మీరేమో వేరే వాళ్ళ దానిలో జోక్యం చేసుకోవద్దు అంటారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేనే మధ్యలో రన్నింగ్ కామెంట్ మధ్యలో వస్తున్నారు మీరు. అసలు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు చెప్పడం ఇష్టం లేదు వదిలేయండి. నేను చెప్పను, నేను అంతవరకే కన్ఫైన్ అయి చెప్తానండి. నేను అంతవరకే కన్ఫైన్ అయి చెప్తాను. చెబుతారు అట్లా కాదు వెంకటరెడ్డి గారు. నేను ఎట్లా మాట్లాడాలి, దేని గురించి మాట్లాడాలి మీరు చెప్తే ఒప్పుకోను నేను. బాగోలేదనే విషయం మీరు చెప్పుకోండి. టాపిక్ ఎందుకు వదిలేస్తాము? ఎందుకు వదిలేస్తారు? ఆ పెట్టిందే టాపిక్, దాని గురించే మాట్లాడుతున్నా నేను. ఏమని వాసుదేవ్ గారు వెంకటరెడ్డి గారిని ఆగమని చెప్పండి, లేదంటే ఆయన మాట్లాడమనండి, నేను తర్వాత మాట్లాడతాను. మీరు మాట్లాడండి, తర్వాత వస్తారు ఆయన. సార్ ఇప్పుడు అసలు టాపిక్ మీరు పెట్టిందే హరిహర వీరమల్లికి సంబంధించి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు అనేది, హెరిటేజ్ టీడీపీ ముసుగులో వైసీపీ వాళ్ళు పెడుతున్నారు అనేది మనం టాపిక్ పెట్టుకుంది కూడా. నిజానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ట్రోల్ చేస్తా ఉన్నారు. వైసీపీలో చేరారా గాయత్రీదేవి? మస్తాన్ రావు గారు, టీడీపీ ముసుగులో వైసీపీ చేస్తుంది అంటే గాయత్రీదేవి హ్యాస్ బికమ్ ద వైసీపీ కోవట్, ఆర్ ఆవిడ వైసీపీలో జాయిన్ అయ్యారా? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సార్, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఇందాక చెప్పినట్టు ఎవరు ఏ పార్టీ అనేది వ్యక్తిగతంగా పెడుతున్నప్పుడు కష్టం. అది ఆ విధమైన కుట్రలు కుయుక్తులు పెడితే ఓకే. ఆవిడ ట్యాగ్ చేశారు ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి లోకేష్ గారిని ట్యాగ్ చేశారు. అదే సార్ ఇప్పుడు విజయ్ కిరణ్ గారు చెప్తా ఉన్నారు ఆమె తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదనేది. నేను ఏంటంటే సోషల్ మీడియాలో పెట్టినప్పుడు జగన్ గారి పేరుతో లేకపోతే ఆయనకి బ్యాడ్ రావాలని కొంతమంది పెట్టేవాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్కి బ్యాడ్ రావాలని ఆయన పేరుతో పెట్టేవాళ్ళు ఉంటారు. సోషల్ మీడియాలో అనేవి ఒక పార్టీకి పరిమితమైన, అసలు ఆ సోషల్ మీడియాలో ఆ విధంగా ట్రోల్ చేయడమే కుయుక్తులతో యుక్తితో జరిగిద్ది. అంటే అవతల వాళ్ళ దీనిలో భ్రమ. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించి టీడీపీ వాళ్ళు కూడా చేస్తారు అట్లాగా, అవే ఫేక్ అకౌంట్ పెట్టి, లేదంటే టీడీపీకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారు. జనసేన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, వాళ్ళు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్కి ప్రతిస్పందించి మీరు కూడా చేయొచ్చు అనేది ఆయన పాయింట్. నేననేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అనేది ఇండస్ట్రీగా చూసినప్పుడు మనకి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పిలిపించారు, ఏమని ఆంధ్రప్రదేశ్కి వస్తే మేము వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాం అనేది. సో అదే విధంగా చూసినప్పుడు ఉండదు. ఇప్పుడు ఒకళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎందుకంటే ఆయన చెప్పాడు నాకు 3 సినిమాలు ఉన్నాయి 2020కి ముందు నేను అంగీకరించిన సినిమాలు, అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను సినిమాలు కూడా తీనని ఆయన రీసెంట్ గా ప్రకటించిన పరిస్థితి ఉంది. సో ఆయన రకరకాలుగా ట్రోల్ చేసినప్పుడు ఆయన సినిమా హీరో కాబట్టి సినిమా హీరో నుంచి ఆ సినిమా రిలీజ్ అవుతుంది. దాన్ని బాయ్కాట్ చేయాలని ఇంకోటి చేయాలని చేయండి, ఎందుకంటే ప్రజలు నిర్ణయించుకుంటారు. సినిమా బాగుంటే చూస్తారు, చూడరు. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి చూసి ఓకే మస్తాన్ గారు, అసలు బిర్యానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి చూద్దాం. బిర్యానీ స్టాల్ దగ్గరికి ప్రేక్షకుల్ని మస్తాన్ గారు రానియకుండా చూస్తున్నారు, అది ఒక నిమిషం అండి మీ దగ్గరికి వస్తా. ఒక నిమిషం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఒకసారి చూసి. కొంతమంది బాయ్కాట్ చేస్తాం, నెగిటివ్ రివ్యూస్ అంటే సార్ ప్లీజ్ గో అహెడ్, నాకు అసలు ఇబ్బంది లేదు. నా సినిమా ఆపుతున్నాను, నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరు చెప్తున్నారు, నా గురించి నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు నా ఎదుగుదల ఎంత. సో అది వెంకటరెడ్డి గారు మాట్లాడండి సార్. ఇప్పుడు నేను మిగిలిన వాళ్ళ దానికి మస్తాన్ రావు గారు నేను ఎందుకన్నాను, ఇప్పుడు సినిమాకి సంబంధించి సినిమా నాగా ఉండాలి వైసీపీ వాళ్ళు అది ఇది అని మాట్లాడుతున్నప్పుడు సాక్షాత్తు మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టారండి అంటున్నాను నేను. మరి దాని మీద కూడా మాట్లాడాలి కదా, యాజ్ ఏ జర్నలిస్ట్ గా తప్పండి, ఓ మంత్రి హోదాలో ఉండాలి, అలా మాట్లాడకూడదండి. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ అండి, ఏమని
నేను డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారిని కాంటాక్ట్ అయ్యి సినిమాకి సంబంధించి డైరెక్ట్ గా రేట్లు పెంచమని అడిగాను, ఆయనే డైరెక్ట్ గా అడిగాను అని. ఏ హోదాలు అడిగాడు? ఇలాంటి పట్టికమాలు మాట్లాడాలి. మధ్యలో అడ్డుపడి అసలు బ్యాటర్ వెళ్ళకూడదు అనుకుంటే నేను ఒక ప్రాసెస్ ప్రకారం రావాలని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడి, మరి మీరు ప్రాసెస్ ప్రకారం వెళ్లకుండా స్వయంగా ముఖ్యమంత్రి నా సినిమాకి రేట్లు పెంచండి, ఇది మరి చేసినటువంటి ప్రమాణ స్వీకారానికి విరుద్ధం కదా, ఏదైతే ఆయన ఓతుకు విరుద్ధం కదా, మేము ఇది రాజ్యాంగం ఏదైతే ఉల్లంఘించినట్టు కదా, ఇది కదా మనం పోయిదండి. గుంటూరులో మీరు ఉంటారు కదా, శుభానికి బాగుంటది, వెళ్ళి తినేసరండి. ఎవడో మీరే అన్నారు కదా అడ్డుపడుతుంది, మీరు కూడా అడ్డుపడమా నాగండి సార్. G3 గాయత్రి అనేవి తెలుగుదేశం ఆమె, దానికి వైసీపీకి ఏం సంబంధం కాదని చెబుతున్నాడు కదా ఆయన. ఎవరు ఒకసారి ఓపెన్ చేయండి అంటే ఆయన కాదని చెబుతా అయిపోయింది. కానీ మీరు రెండు కళ్ళతో మాట్లాడాలి, రెండు కళ్ళతో చూడాలి. మాట్లాడతా ఒక విషయం గుర్తు చేస్తా మీకు. ఇప్పుడు మంగళగిరిలో కృష్ణవేణి గారు ఉన్నారు. గతంలో ఆమె లోకేష్ కి అనుకూలంగా ఎలా పెట్టారో చూశారు, జగన్ గారికి వ్యతిరేకంగా. ఈ రోజు ఇక్కడికి వచ్చి అలా పెడతా ఉన్నారంటే ఎవరు ఏ పార్టీ అని చెప్తారా మీరు? ఇప్పుడు మా పార్టీ అండి, కృష్ణవేణి గారు మా పార్టీలో మా పార్టీలో జాయిన్ అయ్యారండి బాబు. మా పార్టీలో ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు మా పార్టీ అండి ఆలేటి కృష్ణవేణి గారు మా పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అయ్యారు, మా పార్టీలో ఉన్నారు. అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో రాజీనామా చేసి మా పార్టీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు G3 అనే తెలుగుదేశంలోనే ఉన్నారు, తెలుగుదేశం ప్రాథమిక సభ్యత్వంతో ఉన్నారు. సో ఆమె ఏదో పదవిలో నుంచి కొద్దిగా తప్పించుండొచ్చు, మన ఏదో ఒక ఇష్యూ వచ్చింది కాబట్టి ఒక ట్వీట్ గురించి. సో ఆమె తెలుగుదేశం ఫాలో అవరు, ఆమె పెడితే దానికి మాకేం సంబంధం? దాన్ని కూడా మీరు మళ్ళీ వైసీపీకి అంటగట్టం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వైసీపీ ఎందుకంటే నలుగురు ఉంటారు, మేము ఒక్కరిమే మాట్లాడాలి కదా. నలుగురు 10 నిమిషాలు 40 నిమిషాలు చెప్పేస్తే మేము 10 నిమిషాల్లో చెప్పలేం కాబట్టి అంత బురద అవుతారు కదా. మీరు ఇంటర్వ్యూ అడిగే చెప్తున్నా. మీరేంటంటే పవన్ కళ్యాణ్ అనుకోండి, మీ ఇంట్లో పక్కింటాలని ఆ పక్కింటాల కూడా తీసుకొని సినిమాకి వెళ్ళి 40 సార్లు చూస్తుండే ఎవడొస్తున్నాడు మీతో పాటు మీ పక్కింటాల కూడా తీసుకొని సినిమా చూస్తుండండి. బాబు గారు మాట్లాడతారు. ఓకే సినిమా బాగుంటే బాబు గారు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు వైసీపీ చెప్పింది. ఓకే మస్తాన్ గారు మీరు ఆగండి, బాబు గారు మాట్లాడతారు ప్లీజ్. బాబు గారు తర్వాత మళ్ళీ విజయ్ కిరణ్ గారు. సార్ ఇందాక వెంకటరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. బిర్యానీ వెళ్ళి తింటాను, నాకు నచ్చితే బాగుందని చెప్తాను, లేకపోతే బాగోలేదని చెప్తాను అని. కరెక్టే, మీరు చెప్పడం వరకు ఓకే. కానీ బిర్యానీ స్టాల్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ తిని నచ్చలేదని చెప్పి ఇంత ఇసుకు తీసుకెళ్లి బిర్యానీలో పడిస్తే ఆ తర్వాత ఎవడు వచ్చి కొండు దాన్ని. సార్ ఒక్కొక్కడికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నాకు స్పైసీ బిర్యానీ అంటే ఇష్టం, ఇంకొకటి దమ్ బిర్యానీ అంటే ఇష్టం, ఇంకోటికి ఇంకో బిర్యానీ అంటే ఇష్టం. అవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చుతుంది. ఇప్పుడు కొంతమంది వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకొకరికో కిస్సా కిస్సా కిస్సక్ అంటే సినిమా పాటలు పెట్టుంటే నచ్చుండేదేమో సినిమా, ఆ బిర్యానీ నచ్చుండేదేమో. బట్ నాకు సనాతన ధర్మం గురించి చెప్పారు. అక్కడ ధర్మం అంటే ఒక సనాతన ధర్మం అంటే ఒక హిందూ ధర్మమే కాదు, మిగతా మతాలను కూడా మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి అని చెప్పి చాలా చక్కగా చూపించారు. నాకు అది నచ్చింది. ఆయనకి మేబీ ఐటమ్ సాంగ్స్ లేవని చెప్పి నచ్చలేదేమో, అందుకు ఆయన బిర్యానీ బాగలేదు అని చెప్పి రివ్యూ కానీ తీసుకెళ్ళి మీరు రివ్యూ తలకాయ ఆడబెట్టుకుంటావు. అరే అన్నా ప్రతిసారి కూడా మీరు వినండి అని చెప్పు. చేపల మార్కెట్ లో మాట్లాడినట్లు మాట్లాడుతున్నాను. చేపల మార్కెట్ లో మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడుతున్నారు చెప్పండి. వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడుతున్నారు చెప్పండి.
పవన్ ఇప్పుడు కళ్యాణ్ నేను గారు చాలా అడిగిన క్లియర్ గా దానికి చెప్పారు. సమాధానం ఒక్కళ్ళకి ప్రొడ్యూసర్ కి చెప్పాలి. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలా. మంత్రులు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఆగండి. సినిమాని ఆడించండి. ఆగండి. మీ యాత్ర సినిమాకి స్వయంగా మీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు. మీ యాత్ర సినిమాకి దుర్గేష్ని బాబు వెంకటరెడ్డి విను. సినిమాకి సంబంధించి మీ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మీద తీసిన బయోపిక్ గురించి, ఆ యాత్ర సినిమా గురించి స్వయంగా మీ జగన్మోహన్ రెడ్డి కాల్ కాన్ఫరెన్స్ పెట్టాడు. స్వయంగా యాత్ర సినిమా బడ్జెట్ ఎంత, యాత్ర సినిమాకి వచ్చిన డబ్బులు ఎంత, మీరు చేసిన పబ్లిసిటీ ఎంత, యాత్ర సినిమా ఎందుకు పోయింది, అంత మహానేత సినిమా ఎందుకు పోయింది, ఎందుకు జనవరి చూడలేదు. సినిమా కంటెంట్ ఉంటే సినిమా చూస్తారు, కంటెంట్ బాగోకపోతే చూడరు. అది ఎవరి సినిమా అయినా, అది ఎవరి సినిమా అది తెలుసుకోవచ్చు. ప్రమోషన్స్ మీరు స్వయంగా మీ మంత్రులు చేశారు, మీ ముఖ్యమంత్రి చేసేటప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి చేసేటప్పుడు కాల్ కాన్ఫరెన్స్ పెట్టాడు. మా నాన్నగారి సినిమా అందరూ చూడండి అని చెప్పి కాల్ కాన్ఫరెన్స్ పెట్టాడు. మీ మంత్రులు పబ్లిసిటీ చేశారు. సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు. వాసుదేవన్ గారు నువ్వు చూపెట్టు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని అడిగారని చెప్పి, మా సినిమా రేట్లు పెంచమని చెప్పి అడిగారని చెప్పి చూపించు. మంత్రులు మాట్లాడి చూపించు. మంత్రులు మాట్లాడి చూపించు. చెప్పండి. వినండి. సార్ ఒక్కటే ఫస్ట్ వెంకటరెడ్డి గారు మీరు వినండి. వెంకటరెడ్డి గారు నేను చెప్తున్నా వినండి ఫస్ట్. మీరు వినండి ఫస్ట్. లేదా వినడానికి భయమా మీ డిబేట్ ఎక్కడ పక్క పోతుందని చెప్పి భయమా? వినండి. మీరు జనసేన వాళ్ళు చూసే భయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ చూసే భయపడుతున్నారు, చూసిపోతున్నారు చెప్పాలంటే చూసిపోతున్నారు. అందుకే ఆయన మీద పడి ఏడుస్తున్నారు. మీరు సినిమా మీద బతుకుతున్నారు. మీరు మీకు భయం పొద్దున్న రాత్రి పవన్ కళ్యాణ్ జనసేన అంటే భయం, జనసేన అంటే భయం కాబట్టి. రైట్ బాబు గారు, ఓకే విజయకరణ్ మాట్లాడతారు ఒకసారి. విజయకరణ్ సార్ ఒక్క నిమిషం ఒక్క పాయింట్. కిరణ్ రాయల్ అయినా లేకపోతే ఏ మంత్రి అయినా ఎవరైనా కూడా వీళ్ళు 25-30 సంవత్సరాల నుంచి మెగా అభిమానులు. ఎవరైనా కూడా ఇప్పుడు గాయత్రి అయినా ఎవరైనా పార్టీ కార్యకర్తలో నాయకుల్లో సస్పెండ్ చేయగలరు, కానీ అభిమానులు ఎవరు సస్పెండ్ చేయగలరండి? అభిమానాన్ని ఎవరు కాదనగలరండి? అభిమానంతో ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు. ఇప్పుడు వెంకటరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ అంటే బాగా అభిమానం, సో ఆయన నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడతాడు. అలాగే గాయత్రి గారికి తెలుగుదేశం అన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అభిమానం అయి ఉండొచ్చు, లేకపోతే హెరిటేజ్ అంటే అభిమానం అయి ఉండొచ్చు, కాబట్టి నోటుకు వచ్చినట్టు మాట్లాడొచ్చు. సో వాళ్ళు ఎవరో మాట్లాడొచ్చు కానీ బాబు గారు ఒకటే ఒక ప్రశ్న నేను ఒప్పుకుంటా. అభిమానం ఉండొచ్చు. వెంకటరెడ్డి గారు మీరు కూడా ఆగండి ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నా ఒప్పుకుంటా, కానీ జీవోలు పాస్ చేయండి అని అడిగేంత అభిమానం అయితే ఉండకూడదు కదా. అది నేనే అభిమానం పర్సనల్ ఒప్పి సార్ వాళ్ళ పర్సనల్ ఏమంటే కామన్ సెన్స్ పాయింట్. ఒక ప్రైవేట్ డైరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ కొనండి అని గవర్నమెంట్ జీవో జారీ చేస్తుందా ఎక్కడైనా? కామన్ సెన్స్ పాయింట్. వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పనండి. ₹1 జీతం తీసుకుంటానని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి రంగులకి రాళ్ళకి వీటన్నిటికీ ఖర్చు పెట్టేసి భూములు వచ్చేసి పవన్ కళ్యాణ్ సినిమా సార్ ఒక పాయింట్ పవన్ కళ్యాణ్ గారి ప్రతి సినిమా గురించి అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో మీకు కూడా తెలుసు. ఏ సినిమా కూడా రెమ్యూనరేషన్ ఆయన ముందు తీసుకోరు. సినిమా హిట్ అయ్యి ప్రాఫిట్స్ వస్తేనే ఆయన రెమ్యూనరేషన్ తీసుకుంటారు. అది ఒక సూపర్ స్టార్ కృష్ణకుండేది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది. నెక్స్ట్ మస్తాన్ గారు మాట్లాడతారు. ఈ రోజు సినిమా పోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ విజయకరణ్ మాట్లాడాలి. బాబు గారు ప్లీజ్ అండి ప్లీజ్. సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి రివ్యూ ఇచ్చుకునేటువంటి పరిస్థితిలోకి నెట్టవేయబడింది. పాయింట్ నెంబర్ 1. రెండోది, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారినో లేదా ఈ ప్రభుత్వాన్నో మా టికెట్లు పెంచండి అని చెప్పి అడిగినటువంటి మాట ఎక్కడా జరగలేదు. ఇది పూర్తిగా అవాస్తవం. ఇప్పుడు వెంకటరెడ్డి గారి దగ్గర కనపడేది కేవలం ఫ్రస్ట్రేషన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కనపడేది కేవలం ఫ్రస్ట్రేషన్. ఏ ఫ్రస్ట్రేషన్? పవన్ కళ్యాణ్ గారు కలిసి కూటమి కట్టడం వల్ల మాకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదే, వీళ్ళు కలిసి ఉంటే రాబోయే రోజుల్లో మా పార్టీ మా మనుగడకే విఘాతం కలిగిద్ది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజున ఈ విధంగా కుయుక్తులు చేస్తా ఉన్నారు. ఇవాళ గాయత్రి అనే ఆమె సోషల్ మీడియాలో పెట్టింది, వాళ్ళలాగా బోరుగడ్డ అనిల్ లాంటి వాడిని వాళ్ళ మీడియాలో కూర్చోబెట్టి, సాక్షి ఛానల్లో కూర్చోబెట్టి, లేకపోతే వాళ్ళ మైకి పెట్టి మాట్లాడించలా. ఆమె అభిప్రాయాన్ని ఆమె సొంత వేదిక మీద చెప్పుకుంది. ఆమె చెప్పిందే శానిటీ అంటే చాలా సోషల్ మీడియాలో చాలా చెప్తా ఉంటారు.
వాటన్నిటి గురించి కూడా మాట్లాడాలంటే చాలా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఒక్కటండి, వాస్తవంగా వీళ్ళు అబద్ధాలను ఏ విధంగా చేస్తారనేటువంటిది ఒకే ఒక్క మాటలో చెప్తానండి. వివేకానంద రెడ్డి గారి హత్య వాళ్ళ కుటుంబం వాళ్ళు చంపుకుంటే తెల్లారిపాటికి నారాసురు నేను ఒక ప్రశ్న అడుగుతా విజయ్ కిరణ్ గారు. ఆవిడ సొంత అభిప్రాయం, ఐ డూ అగ్రీ. ఆవిడ ఏదైనా రాసుకోవచ్చు, ఐ డూ అగ్రీ. అలాగే ఒక్కో పార్టీ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ఎవరి మీదైనా కేసులు పెట్టుకోవచ్చు, ఐ డూ అగ్రీ. పార్టీకి ఏం సంబంధం ఉండదా దానికి? సార్ అలాంటప్పుడు స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు మాట్లాడుతున్నా కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అన్నీ అండి, నేను అన్నీ మాట్లాడా బాబు గారు, నేను అన్నీ మాట్లాడా. మీకు బి పార్టీ తోక పార్టీ. రైట్ మస్తాన్ గారు, మీరేదో యు వుడ్ లైక్ టు యాడ్ సంథింగ్. సమయం కూడా అయిపోయింది. రైట్, ఓకే అండి, మస్తాన్ గారు మాట్లాడతారు. ఓకే రైట్, మస్తాన్ గారు కైండ్లీ కంక్లూడ్ అండి. ఓకే ప్లీజ్ అండి, టైం కూడా అయిపోయింది. మస్తాన్ గారు మాట్లాడతారు. ప్లీజ్ మస్తాన్ గారు కైండ్లీ కంక్లూడ్. హరిహర వీరమల్లు బాగోకపోతే ఖచ్చితంగా ప్రేక్షకులు వెళ్ళరు, ప్రజలు వెళ్ళరు, చూడరు. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలన బాగుందని చెప్పేసి సిద్ధం సభలకు జనాలు వచ్చారు, అన్ని చేసుకున్నారు, ప్రచారం బాగా చేసుకున్నారు. హిట్ అయిందా, ఫ్లాప్ అయిందా? అంటే కంటెంట్ లేకపోతే అది పరిపాలన తిరస్కరిస్తారు, సినిమానైనా తిరస్కరిస్తారు. అది ఏ పార్టీకైనా వచ్చింది. నేను ఆ రెండు పార్టీలనే కాదు, ఏ పార్టీకైనా వచ్చింది. మనం బాగా డోలు కొట్టుకున్నంత మాత్రాన ప్రజలు ఓట్లేయరు, మనం డోలు కొట్టుకున్నంత మాత్రాన సినిమాని హిట్ చేయరు. ఇంకొకటి, దుర్గేష్ గారు మంత్రి హోదాలో ఆయన గనక అఫీషియల్ గా పెట్టుంటే అది 100% తప్పు, దానిలో ఎటువంటి ఇది లేదు. అది ఖండించాలి, అది అధికార దుర్వినియోగం కిందకి వస్తుంది, దాని మీద యాక్షన్ కూడా తీసుకోవాలి. కానీ ఆయన పార్టీ తరఫున పాల్గొంటే అది ఆయన ఇష్టం. కానీ మంత్రి హోదాలో పాల్గొని దుర్వినియోగం మీరు ప్రశ్నించే పార్టీనే ప్రశ్నిస్తున్నారు, సాహసం చేస్తున్నారు మస్తానరావు గారు. సార్ ప్రశ్నించే పార్టీనే మీరు ప్రశ్నిస్తున్నారు, సాహసం చేస్తున్నారు. ఖచ్చితంగా జనసేన సమాధానం చెప్పాలి. ఆయన అధికార హోదాలో పెట్టుంటే మాత్రం అది తప్పే. దానిలో ఇటు ఇంకోటి కూడా, పవన్ కళ్యాణ్ గారు ఏఎం రత్నం గారు అప్లికేషన్ పెట్టకుండా పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడలేదండి, పార్టీ క్యాడర్తో మాట్లాడుకున్నారు, అభిమానులతో మాట్లాడుకున్నారు. ఏఎం రత్నం గారు తప్పలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ గా వెళ్ళి ఇంకా ఏఎం రత్నంతో సంబంధం లేకుండా చేస్తే అది కూడా ఒక రకమైన దుర్వినియోగం కిందకు వస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. రైట్, ఫైనల్ గా వెంకటరెడ్డి గారు కైండ్లీ కంక్లూడ్, టైం అప్. క్లియర్ గా నేను పేపర్ స్టేట్మెంట్ చదివాను. పేపర్ స్టేట్మెంట్ ఏదైతే డైరెక్ట్ గా ఆంధ్రజ్యోతి పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ నాకు సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడు కాబట్టి ఏదైతే కందులు దుర్గేష్, ఆయనతో కాకుండా నేనే డైరెక్ట్ గా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అడిగి తీసుకొచ్చాను. వాళ్ళు మంత్రుల హోదాలోనే డైరెక్ట్ గా, ఎందుకంటే మీరు మొత్తం ఆ కాన్ఫరెన్స్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలానే దుర్గేష్ గారు, మంత్రి మీ పేపర్లో వచ్చిందండి అది, మీ పేపర్లో మీరు రాసుకున్నారా? మీ పేపర్లో మీరు రాసుకున్నారా అని అడుగుతున్నాను వెంకటరెడ్డి గారు. మీ పేపర్లో రాసుకున్నారా అది? మేమే రాధాకృష్ణ చెప్పి రాపించాం సార్. అంటే జరిగిన ఎంత ఆడియో అడ్డం కాకుండా నిజం కాదు. సేమ్ రైట్ అండి, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు, మస్తానరావు గారు, అలాగే బాబు పాలూరు గారు అండ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదంటే హరిహర వీరమల్లు విడుదలకు ముందు సెన్సేషనే, విడుదల అయిన తర్వాత సెన్సేషనే, విడుదలై సినిమా హాల్లో నడుస్తున్న సెన్సేషనే. కొందరేమో దానికి పోటీగా అంటే తెలుగుదేశం వచ్చి సపోర్ట్ చేయాలని ఎవరో కొందరు ట్వీట్లు చేస్తే తెలుగుదేశంకి భావిస్తున్నట్టుగా, తెలుగుదేశం పార్టీకి చెందినట్టుగా భావిస్తున్న వాళ్ళు కొందరేమో హెరిటేజ్ ఫుడ్స్ కొనాలని చెప్పేసి అందరూ జనసైనికులందరూ కూడా జనసైనికులే కాదు సినిమా చూడాలనుకుంటున్నారు జీవో జారీ చేయండి అని కొందరు అంటారు. అసలు ఈ కాంట్రవర్సీ ఎందుకు? సినిమాని సినిమాగా చూడటం, సినిమా అది అసలు అంటే అద్భుతమైన కథాంశం అది.